ఏంజల్ బ్రోకింగ్ లో డిమాట్ అకౌంట్ ఓపెన్ చేసి ట్రేడ్ చేసి 10 షేర్లు బోనస్ గా పొందండి. జస్ట్ సైన్ అప్ అయితే చాలు. మీ ఫోన్ నంబర్ ఎంటర్ చేసి ఓటీపీ ఎంటర్ చేయండి. ఆ తర్వాత పాన్ కార్డ్, ఆధార్ కార్డ్, అలాగే బ్యాంక్ స్టేట్మెంట్ కూడా అప్లోడ్ చేయండి. ఆ తర్వాత ఓ సెల్ఫీ, ఓ ఈ-సైన్ చేస్తే చాలు. మీ అకౌంట్ 24 గంటల్లో యాక్టివేట్ అయ్యాక మా నంబర్ కి యాక్టివేట్ అని వాట్సాప్ చేయాలి. ఆ తర్వాత మీ డిమాట్ అకౌంట్ లో మేము చెప్పిన 10 బ్యాంకింగ్ షేర్స్ బై చేసి స్క్రీన్ షాట్ పెడితే చాలు. ఆ అమౌంట్ మీకు యూపీఐ ద్వారా పంపిస్తాము. అంటే మీకు 10 షేర్లు బోనస్ గా వచ్చినట్టే. ఆ తర్వాత మీరు ఆ షేర్స్ ని సెల్ చేసుకుంటారో ఇన్వెస్ట్ చేసుకుంటారో మీ ఇష్టం. డిస్క్రిప్షన్ లో ఉన్న లింక్ ద్వారా మాత్రమే మీకు ఈ బోనస్ షేర్లు వస్తాయన్నది మాత్రం గుర్తుపెట్టుకోండి. ఒక హత్య 100 ప్రశ్నలు. బెంగళూరు నగర నడిబొడ్డున కర్ణాటక మాజీ డీజీపీ తన నివాసంలోనే హత్యకు గురి కావడం కలకలం రేపింది. పోలీసుల దర్యాప్తులో విస్తుపోయే విషయాలు వెలుగులోకి వచ్చాయి. భర్తలను భార్యలు చంపడం ఇప్పుడు మన దేశంలో ఓ మానసిక ఉన్మాదంలా మారింది. కానీ సామాన్య కుటుంబాల్లోనే ఈ విషయాలను మనం ఇప్పుడు దాకా చూసాం. ఇప్పుడు ఏకంగా ఐపీఎస్ అధికారుల భార్యలు కూడా హత్యలు చేయటం సంచలనంగా మారింది. కర్ణాటక మాజీ డీజీపీ ఓంప్రకాష్ దారుణ హత్యకు గురయ్యారు. అది కూడా ఆయన ఇంట్లోనే, నట్టింట్లో. 68 ఏళ్ల డీజీపీ భార్య ఓంప్రకాష్ భార్య సాయంత్రం 4:30 గంటలకు ఎమర్జెన్సీ నంబర్కు కాల్ చేసింది. మాజీ డీజీపీ ఓంప్రకాష్ ను ఎవరో చంపేశారు, మీరు రావాలని కాల్ చేసి చెప్పారు ఆమె. ఆ తర్వాత ఆమె మళ్ళీ స్వయంగా మరో మాజీ డీజీపీ భార్య అయిన స్నేహితురాలకి వీడియో కాల్ చేసింది. నేను ఆ రాక్షసుడిని చంపేశాను, నాకు చాలా హ్యాపీగా ఉందని చెప్పింది. దీంతో సదరు మాజీ డీజీపీ భార్య పల్లవి మాటలు విని భయపడింది. వెంటనే ఆమె పోలీసులకు సమాచారం ఇచ్చారు. పోలీసులు ఇంటికి వచ్చే సమయానికి ఓంప్రకాష్ నేలపై పడి ఉన్నాడు. గదంతా కూడా రక్తపు మరకలు, మొహంపై కారప్పొడి కూడా ఉంది. అంటే కారప్పొడి చల్లి హత్య చేశారని పోలీసులు గుర్తించారు. ఈ విషయం తెలియగానే డీజీపీ అలోక్ మోహన్, బెంగళూరు కమిషనర్ దయానంద్ ఘటనా స్థలానికి చేరుకున్నారు. హత్య జరిగిన సమయంలో మాజీ డీజీపీ భార్య ఓంప్రకాష్ భార్య పల్లవి, కూతురు అలాగే కోడలు కూడా ఇంట్లో ఉన్నారు. అయితే ఓంప్రకాష్ హత్యలో తల్లికి కూతురు సహకరించినట్లుగా పోలీసులు అనుమానిస్తున్నారు. మరోవైపు తన తండ్రి హత్యపై కొడుకు పోలీసులకు ఫిర్యాదు చేశాడు. కానీ అతని తల్లి మీద మాత్రం కంప్లైంట్ ఇవ్వలేదు. ఇక ప్రాథమిక విచారణ ప్రకారం చాలా ఏళ్లుగా భర్త మాజీ డీజీపీ ఓంప్రకాష్ కు భార్య పల్లవి అలాగే కూతురికి ఆస్తి తగాదాలు జరుగుతున్నాయి. మరోవైపు తనకు అత్యంత సన్నిహితులతో ప్రాణముప్పు ఉందని పోలీసులకు గతంలోనే సమాచారం ఇచ్చాడు మాజీ డీజీపీ. కానీ ఆయన భార్య గురించి కానీ కుటుంబ సభ్యుల గురించి కానీ ఏమీ చెప్పలేదు. దీంతో పోలీసులు ఆయన విచారించినా కూడా సరిగా ఆన్సర్ చేయలేదు. క్లోజ్ సర్కిల్ నుంచే ప్రాణహాని ఉందని చెప్పారు. ఇక మాజీ డీజీపీ కావడంతో ఆయన పోలీసులు కూడా ఒత్తిడి చేయలేదు. అయితే వీరికి ఓ గ్రూప్ ఉంది. అదేమిటంటే ఐపీఎస్ ఫ్యామిలీ గ్రూప్ లో లేడీస్ కి ఓ ప్రత్యేకమైన వాట్సాప్ గ్రూప్ ఉంది. ఆ గ్రూప్ లో పల్లవి మెసేజ్ పెట్టింది. తన భర్త ప్రకాష్ వేధిస్తున్నాడు, కుటుంబ సభ్యులను బెదిరిస్తున్నాడని ఆమె ఆ గ్రూప్ లో మెసేజ్ పెట్టింది. అంతేకాదు తనను రోజు రోజుకు బెదిరిస్తున్నాడు, చంపుతానని, ఇంట్లో తుపాకీతో తిరుగుతున్నాడని కూడా ఆమె ఆ గ్రూప్ చాట్ లో మెసేజ్ పెట్టింది. ఈ విషయంపై పెద్ద చర్చ జరిగింది. వారు కూడా తమ తమ భర్తలకు చెప్పారు. అంటే వారి భర్తలైన ఐపీఎస్ అధికారులకు కూడా ఈ విషయం తెలుసు అన్నమాట. కానీ వాళ్ళు సీనియర్ ఆఫీసర్ అయిన ఓంప్రకాష్ ఫ్యామిలీ వ్యవహారాల్లో జోక్యం చేసుకోలేదు. అయితే చాలా ప్లాన్డ్ గా పల్లవి భర్తను హత్య చేసినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. ఎందుకంటే ఓంప్రకాష్ భారీగా ఉంటారు. అతనితో పెనుగులాటం కానీ పోట్లాటం కానీ ఎదురెళ్లి హత్య చేయటం కానీ అంత ఈజీ కాదు. అది పల్లవికి తెలుసు. ఆయనతో పోలిస్తే ఆమె సాధారణంగా ఉంటారు. అయితే ముందు రోజు రాత్రి తీవ్రమైన గొడవ జరిగింది. ఆస్తుల గురించి వివాదం చెలరేగడంతో తాను చెప్పిందే నడవాలి, నేను చెప్పినట్లే నడుచుకోవాలని కుటుంబ సభ్యులను బెదిరించాడట ఓంప్రకాష్. దీంతో కోపంలో ఉన్న భార్య పల్లవి కిచెన్ లోకి వెళ్లి కారప్పొడి, మటన్ కొట్టే పెద్ద కత్తిని తీసుకొచ్చింది. భర్తతో వాగ్వాదం చేస్తూనే కళ్ళలో కారం చల్లేసింది. అతను వృద్ధుడు కావడంతో మంటలను తట్టుకోలేక తిడుతూ వాటర్ షింక్ వైపు వెళ్లే ప్రయత్నం చేశాడు. సరిగ్గా ఇదే సమయమని పొట్టలో ఓ పోటు పొడిచింది. ఆ తర్వాత కత్తిని తీసి పదే పదే పొడుస్తూనే ఉంది. 1-2 కాదు, దాదాపుగా 60కి పైన. ఇక ఈ హత్య జరిగినప్పుడు కూతురు కూడా అక్కడే ఉంది. మరో గదిలో కోడలు కూడా ఉన్నట్లు పోలీసులు భావిస్తున్నారు. ఇక ఓంప్రకాష్ రక్త పడుకులో పడి ఉన్నాడు. తనను కాపాడాలంటూ 15 నిమిషాలు ఓంప్రకాష్ వేడుకున్నాడట. కానీ భార్య కూతురు ఏమాత్రం కాపాడే ప్రయత్నం చేయలేదని పోలీసులు తర్వాత తెలియజేశారు. భర్తను చంపినా కూడా ధైర్యంగా తన ఫ్రెండ్కి కాల్ చేసి ఐ హావ్ ఫినిష్డ్ మాన్స్టర్ అంటూ ఏకంగా ఐపీఎస్ ఆఫీసర్ భార్యకే కాల్ చేసి చెప్పింది తల్లి. దీంతో ఈ ఘటన బయట ప్రపంచానికి తెలిసింది. మరైతే అసలు భార్య ఎందుకు చంపింది? తమను భర్త ముందే చంపేస్తాడేమో అనే భయంతో చంపిందా, లేదా భర్త బతికి ఉంటే ఆస్తులు తనకు రావని ఆమె హత్య చేస్తుందా అనేది పోలీసులు విచారణ చేస్తున్నారు. ప్రస్తుతానికి మాజీ డీజీపీ భార్య, కూతురు, కోడలు పోలీసుల అదుపులోనే ఉన్నారు. ఓంప్రకాష్ ను చంపడానికి వాడిన కత్తిని కూడా పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.
అత్యంత ఖరీదైన హెచ్ఎస్ఆర్ లేఅవుట్ లో ఉంటున్నారు ఓంప్రకాష్ దంపతులు. వీరికి 3 అంతస్తుల బిల్డింగ్ ఉంది. ఇక ఆ బిల్డింగ్ లో మరో సంఘటన కూడా జరిగింది. ఓంప్రకాష్ ను చంపేశాక ఆ రాక్షసుడిని చంపేశానంటూ భార్య పల్లవి విల్లా బయటకు వచ్చి పెద్దగా కేకలు వేసిందట. దీంతో అక్కడున్న వారంతా కూడా షాక్ అయ్యారు. వాస్తవానికి గత వారం రోజులుగా ఆస్తి గొడవలు ఎక్కువైనట్లు తెలుస్తోంది. సరిగ్గా 3 రోజుల కిందటే ఓంప్రకాష్ భార్య పల్లవి ఐపీఎస్ ఫ్యామిలీ వాట్సాప్ గ్రూప్ లో పెట్టింది మెసేజ్. అదంతా కూడా చర్చనీయాంశంగా మారింది. ఇక ఇంట్లో భర్త తుపాకీతో తిరుగుతున్నాడట. భార్యను కుమార్తెను చంపేస్తానని బెదిరిస్తున్నాడని ఆ మెసేజ్ లో చెప్పింది. భర్తపై సుమోటోగా కేసు నమోదు చేయాలని ఆ గ్రూప్ లో డిమాండ్ చేసింది. కానీ ఎవరో కూడా పట్టించుకోలేదు. సీనియర్ ఆఫీసర్ కావడం వలన ఎవరో కూడా అతని ఫ్యామిలీ జోలికి వెళ్ళలేదు. కానీ ఎంతలోనే ఓంప్రకాష్ హత్యకు గురయ్యాడు. ఈ విషయం తెలిసిన తర్వాత ప్రతి ఒక్కరూ షాక్ అయ్యారు. అయితే దండేల్లో కోట్ల విలువ చేసే ల్యాండ్ ఉంది. దానిపైనే భార్య పేచి పెడుతున్నట్లు సమాచారం. దాన్ని తన పేరు మీదకు మార్చాలని ఒత్తిడి చేస్తున్నట్లు టాక్. కానీ ఎందుకు ఏమిటి అనేది పోలీసుల విచారణలో తేలనుంది. సామాన్య కుటుంబం నుంచి వచ్చాడు ఓంప్రకాష్. కష్టపడి చదువుకున్నారు. 1981లో ఐపీఎస్ సాధించారు. బీహార్లోని చంపారణకు చెందిన ఆయన జియాలజీలో మాస్టర్స్ డిగ్రీ చదివారు. తర్వాత సివిల్స్ కు ప్రిపేర్ అయ్యారు. మొదట అతను అడిషనల్ సూపరింటెండెంట్ ఆఫీసర్ గా బళ్ళారి జిల్లా హరసనహళ్లిలో చేశారు. అలా వివిధ హోదాల్లో పనిచేసిన ఆయన 2015లో డీజీ అండ్ ఐజీపీగా ఎంపికయ్యారు. అదే హోదాలో రిటైర్డ్ అయ్యే వరకు పనిచేశారు. మార్చి 31, 2017న ఆయన రిటైర్మెంట్ తీసుకున్నారు. ఇక ఓంప్రకాష్ కు భార్య, 2 పిల్లలున్నారు. అయితే తన భార్య తనను చంపుతుందని ఓంప్రకాష్ ముందుగానే ఊహించారేమో. సన్నిహిత పోలీసులకు కూడా సమాచారం ఇచ్చారు. కానీ భార్య పేరు మాత్రం చెప్పకపోవడంతో పోలీసులు ముందడుగు వేయలేకపోయారు. మరి ఆస్తి కోసం వృద్ధాప్యంలో ఉన్న భార్య కూడా భర్తను చంపడం ఇప్పుడు సంచలనంగా మారింది. అసలు ఈ హత్యకు కారణం ఏంటి? కూతురు కూడా హత్యలో పాల్గొన్నదా? కోడలి పాత్ర ఏంటి అనే దానిపై తేలాల్సి ఉంది. అయితే ఇప్పటికే తల్లి కూతుళ్ల వాంగ్మూలం తీసుకున్నారు పోలీసులు. వారం రోజుల నుంచి తనను చంపేస్తానంటూ ఇంట్లో తుపాకీ పట్టుకుని తిరుగుతున్నాడట. ఇదే విషయం మీద ఉదయం నుంచి గొడవలు జరిగాయి. ఇదే క్రమంలో తనను బిడ్డను చంపడానికి ఓంప్రకాష్ ప్రయత్నించారట. కేవలం తమ ప్రాణాలు కాపాడుకోవడానికే ఈ హత్య చేస్తామని కూతురు కృతి చెబుతుంది. తన తండ్రి కాళ్ళు చేతులు కట్టేసి మరీ కారం చల్లి వంట నూనె పోసామని కూడా చెబుతుంది. అంటే ఇక్కడ కూతురు కూడా సహకరించింది. మొత్తానికి ఇద్దరిని అదుపులోకి తీసుకున్నారు. కోడలి పాత్రపై అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. ఇక ఈ హత్య కేసులో లోతుగా దర్యాప్తు చేస్తున్నారు పోలీసులు. ఆ అప్డేట్స్ తో మరో వీడియోతో తెలుసుకుందాం. ఈ వీడియో అప్డేట్స్ కోసం మై ఛానల్ ఫాలో అవ్వండి. అలాగే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఢిల్లీ